సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్డౌన్ కొనసాగింపు అనివార్యమని చెప్పని భావించినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాక్డౌన్ కొనసాగింపుతోని ఉత్పన్నమయ్యేటటువంటి పరిణామాల నివారణకు అంటే ఉత్పన్నమయ్యేటటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలే కానీ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో చేపట్టవలసిన చర్యల గురించి ముందుగా ఒక అభిప్రాయానికి రావాలి, అంటే ఒక అంచనాకు రావాలి. అది ఏ విధమైనటువంటి అంచనా లేకుండా ఏకబిగిన ఈ లాక్డౌన్ కొనసాగింపుతోని ముఖ్యంగా నిరుపేద వర్గాలు అంటే గ్రామీణ ప్రాంతం రైతాంగం, రైతు కూలీలే కానీ దినసరి కూలీలే కానీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మనం గమనిస్తున్నాం. ఇలా మనకు 22 మార్చ్ జనతా కర్ఫ్యూతోని ఆరంభమైనటువంటి లాక్డౌన్ అంటే ఒక విధంగా ఎప్పుడైతే 24th మిడ్నైట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరుసటి రోజు నుండి జాతీయ స్థాయిలో లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగిందో దాంతో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో ఇతర ప్రాంతాలలో ఉపాధి నిమిత్తం వలసపోయినటువంటి కూలీలు కార్మికులు వాళ్ళ స్వస్థలాలు చేరుకోలేక అక్కడ ఏదైతున్నదో వారటు ఉపాధి పొందలేక ఉపాధి కోల్పోవటమే కాకుండా కనీస వసతి సౌకర్యాలు కూడా పొందలేక ఇవాళ అటు విదేశాలలో ముఖ్యంగా అరబ్ కంట్రీస్ గల్ఫ్ దేశాలలో ఏదైతే ఉపాధి నిమిత్తం పోయినటువంటి మన తెలంగాణ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు వీళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం వార్తా ప్రసార సాధనాలతో మనం గమనిస్తున్నామని చెప్పంటున్నాం. వాళ్ళ అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఇటు స్వదేశం రాలేక అక్కడ ఉండేటటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితులలో అక్కడ వాళ్ళే కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ తీవ్ర ఆందోళన గురి కావడం జరుగుతుంది. సరే, ఇది ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళను మనం స్వదేశానికి తీసుకురావటం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక అంశమే కావచ్చు. కానీ వీళ్ళ ముంబై లాంటి నగరాల్లో ఇరుక్కపోయినటువంటి మన వలస కార్మికులు కూలీలు అక్కడ ఉపాధి కోల్పోయి అంటే వాళ్ళు ఇంత ఇరుకు గదులలో కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేక ఒక్కొక్క కొట్టేరి అంటే చిన్న గదిలా ఉంటుంది, 50 మంది పడుకోబెడతారు. ఉదయం 5 గంటలకు ఆరంభమైతే 10 గంటల వరకు కూడా ఆ మరుగుదొడ్డి వంతు వచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పండి. ఇవాళ అసలు కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కంటే ఈ అక్కడ ఇరుగు గదుల్లో వాళ్ళు అరచేతిలో ప్రాణం పెట్టుకొని జీవితం కొనసాగించడం పెద్ద దుర్భర పరిస్థితి అయిపోయింది. వాళ్ళు ఏదైతున్నదో ఇటువంటి వలస కూలీలు వలస కార్మికులు
ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ స్వరాష్ట్రాలకు స్వస్థలాలకు చేర్చేటటువంటి యొక్క బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టారు. డెఫినెట్లీ మీరు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు కైకొనండి. యు గెట్ దెమ్ ఎగ్జామిన్. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో నిలిచిపోయినటువంటి ఏదైతే మన వలస కార్మికులు కూలీలు ఉన్నారో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్ర వాస్తవ్యులే కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర వాస్తవ్యులే కానీ, ఎవరే కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలలో వాళ్ళ వైరాలజీ టెస్ట్ చేయండి. వాళ్ళు కరోనా ఫ్రీ అనేటువంటి ఒక విశ్వాసం కలిగిన తదుపరి వాళ్ళని ఏదైతుందో స్వరాష్ట్రాల్లో చేర్చేటట్టు ఒక బాధ్యత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టారు. వాళ్ళు మన పౌరులు, భారత పౌరులు, వాళ్ళు మన భారత పౌరులు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ టెస్టులు చెప్పేయండి. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ టెస్టులు చెప్పేయండి. అవసరం వస్తే నిర్బంధ క్వారంటైన్లు ఉంచండి. వాళ్ళు అవసరం వస్తే నిర్బంధ క్వారంటైన్లు ఉంచండి. కానీ ఇది ఎత్తున్నదో ఇవాళ వాళ్ళ పరిస్థితి అటు చెప్పుకోలేక జీవితం. దయచేసి నేను ఇటు గౌరవ ముఖ్యమంత్రి గారికే కానీ అటు కేంద్ర ప్రభుత్వం ఇది కేవలం మన ప్రాంతానికి మన రాష్ట్రానికి పరిమితమైన విషయం కాదు. ఇది యావత్ భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని వలసపోయి ఉపాధి పొందుతున్నటువంటి వలస కూలీలు కార్మికుల యొక్క వ్యథ నేను విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పంటున్నాను. వ్యథ వాళ్ళు కేవలం మీరు కరోనా వైరస్ టెస్ట్ చేపియలేక వాళ్ళు తరలించడం సాధ్యం కాదని నిషేధం విధించడం. ఆల్రెడీ రేపు మీరు 3rd of May, 7th of May, sometime you lift the lockdown. Sometime you are expected to lift the lockdown. At least sometime you are expected to lift the lockdown. ఆనాడైనా కానీ వాళ్ళు స్వరాష్ట్రాలు చేరుకోవాలంటే తప్పకుండా వాళ్ళకి కరోనా టెస్ట్ చేయాలి. రేపు 3rd తదుపరి కానీ, May 7th తదుపరి కానీ వాళ్ళ స్వరాష్ట్రాలకు రావాలి, ఇతర ప్రాంతాలకు వాళ్ళను షిఫ్ట్ చేయాలి, అనుమతించాలని చెప్పంటే టెస్టింగ్ ఇస్ ఎసెన్షియల్. అది ఇవ్వాలి చెప్పండి. మీరు అది ఇవ్వాలి చెప్పండి. ఒక ఫేస్ మేనర్గా మీరు ఒక దీర్ఘకాలిక ఏదైతుందో ప్రణాళిక రూపొందించండి. ఏ ప్రణాళిక లేకుండా లాక్డౌన్ పరిష్కారం అనేటట్టు ఏదైతున్నదో లాక్డౌన్ నివారణకు కొంత ఉపయోగపడుతుంది. మనకు లాక్డౌన్ డెఫినెట్గా నివారణకు ఉపయోగపడుతుంది. కానీ నివారణతో పాటుగా మీరు ఒక విశ్వాసం కూడా నింపాల్సిన బాధ్యత మన మీద, ప్రభుత్వం మీద ఉందని చెప్పట్టుండే. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలే కానీ ఇతర ప్రాంతాలే కానీ వీళ్ళ విద్యార్థులు నగరాల్లో నిలిచిపోయిండ్రు. వాళ్ళ స్వస్థలాలకు చేర్చాలి. వివిధ కారణాలతో వివిధ ప్రాంతాలలో నిలిచిపోయిండ్రు. వాళ్ళ స్వస్థలాలకు చేర్చాలి. ఇవాళ మొన్న 20 నాడు ఏదైతుందో రిలాక్సేషన్ వస్తుందని చెప్పని అందరు కూడా ఊహించారు. 20 నాడు వస్తుందని చెప్పాను. సరే కేంద్ర ప్రభుత్వం కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చింది. బట్ మూమెంట్ రిస్ట్రిక్షన్ కంటిన్యూ చేస్తూ కొన్ని ఉపాధికి సంబంధించిన కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చింది. కేవలం ఉపాధికి సంబంధించిన రిలాక్సేషన్ మాత్రం ఇచ్చింది. బట్ మూమెంట్ మీద చేయలేదు. మూమెంట్ రిలాక్సేషన్స్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్. ఇలా మన ప్రాంతానికి వెళ్ళి వారణాసి తీర్థయాత్రలో పోయినటువంటి యాత్రికులు ఇవాళకి 40 రోజులు అయినాయి. వారణాసి పోయినటువంటి యాత్రికులు, తీర్థయాత్ర పోయినటువంటి వాళ్ళు ఇవాళ 40 days అవుతారు అక్కడ ఇరుకపోయి. వాళ్ళని స్వస్థలాలు చేర్చాల్సిన బాధ్యత ఇవాళ భారత ప్రభుత్వంపై ఉన్నది. దానికి తోడుగా నిలవాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద. మళ్ళీ మైగ్రెంట్ లేబర్స్
అది విదేశాలే కానీ లేక స్వదేశంలో ఇతర రాష్ట్రాలలో నిలిచిపోయినట్టు లేబరే కానీ వాళ్ళను స్వస్థలాలకు చేర్చడం వీళ్ళ ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటుగా ఉపాధికి సంబంధించి వీళ్ళ కొంత మేరకు వ్యవసాయ రంగానికి రిలాక్సేషన్స్ ఇచ్చిన సంతోషం, కొంత మేరకు వ్యవసాయ రంగానికి రిలాక్సేషన్స్ ఇచ్చిండ్రు సంతోషం. ఎందుకంటే పంట చేతికొచ్చే సమయం కాబట్టి రైతుకు తోడు ఇవ్వాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నట్టు ఒక భావనతోని రిలాక్సేషన్స్ ఇచ్చిన వాళ్ళు. కానీ ఇలా ధాన్యం ప్రొక్యూర్మెంట్ సేకరణలో ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా చెప్పంటున్నాను. సరే, మీరు ఇవాళ భౌతిక ఎద్దడి ఎసెన్షియల్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, కానీ ఈ భౌతిక ఎద్దడి సోషల్ డిస్టెన్స్ అనే నెపంతో రైతు పైన అదనం భారం పడే విధంగా ఇబ్బందులు పెట్టు సరైతే కాదు అని చెప్పండి. వీళ్ళ ఆశ్చర్యం ఏంటంటే భారత ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రొక్యూర్మెంట్లో సర్టన్ గైడ్లైన్స్ బీన్ ఇష్యూడ్, నాణ్యత ప్రమాణాలు కొన్ని సూచనలు చేసింది భారత ఆహార సంస్థ అండి, లేకుండా మన పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. దాని ప్రకారంగా 17% కనీస తేమ శాతం అంతకంటే మించి ఉండకూడదు. తేమ శాతం 17% కంటే మించి ఉండకూడదు. నెంబర్ 1. దానికి తోడు ఈ మట్టి పిల్లలు కానీ చెత్త రాళ్ళు కానీ 1% 2%, 1 అంటే ఈచ్ 1% కమ్స్ టు 2%. అట్లా చెడిపోయిన రంగు మారే ధాన్యం ఒక 4%, తప్ప తాలు 3%, అడ్మిక్చర్ ఇతర మిశ్రమాలు అవొక 6%. అంటే ఇట్లా మొత్తము 16% వస్తుంది. నేను చెప్పిన ఇవన్నీ కలిపితే 16% వస్తుంది. వీళ్ళు హార్వెస్టర్తో కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ మట్టి పిల్లలు రాళ్ళు లాంటి వచ్చే అవకాశం లేదు, రూల్డ్ అవుట్. ఆ 2% రూల్డ్ అవుట్. ఇతర మిశ్రమాలు కలిసే అవకాశం కూడా లేదు. కేవలం తప్ప తాలు అనే నెపంతో రైస్ మిల్లర్లు ఏదైతుందో రైతాంగాన్ని ఇంత దగా గురి చేస్తున్నారు కదా అని చెప్పారంటే, ఇంత మోసాన్ని గురి చేస్తున్నారు కదా అని చెప్పారంటే, అధికారులు కూడా నిశ్చేష్లో చూసిపో ఇట్లా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి. మీ నిబంధనలు నాణ్యత ప్రమాణాలు 16% వరకు అలో చేయవచ్చు, 16% ఆల్ పుట్ టుగెదర్. ఆశ్చర్యం ఏంటంటే తప్పాతాలు బరువు రాదు, తూకం రాదు. ఇది అందరికి తెలిసిన విషయమే. తప్పాతాలు తూకం రాదు. తూకం ఏది వస్తుంది? మట్టి పిల్లలు వస్తాయి, రాళ్ళు వస్తాయి. తూకం ఏది వస్తుంది? మట్టి పిల్లలు వస్తాయి, రాళ్ళు వస్తాయి. ఇతర మిశ్రమాలు తూకం వస్తాయి. తప్పాతాలు అనేది ఏదైతుందో కొలతలో కలిసిపోతే తప్ప తూకంలో వెయిట్ రాలేదు. తప్పాతాలు అనే నేపంతో ప్రతి లారీకి 5 క్వింటలు 6 క్వింటలు కోత. ఇది ఆరంభంలోనే. గతంలో ఎప్పుడైనా కానీ చివరికి వచ్చేకల్లా ఇటువంటి కోతలు కొంత గమనించడం జరుగుతున్నాయి అంటే అంటున్నాను. ఇవి ఏమైనా మాట్లాడదామంటే కరోనా వైరస్ భౌతిక ఇద్దరు పాటించాలి, రైతాంగం ఏదైతుందో చెప్పుకొని పోదామన్నా కానీ వీళ్ళు 10 మంది కలిసి ఎట్లా వస్తున్నారు. ఇది రిప్రజెంటేషన్ చేద్దామన్నా కానీ వీళ్ళు 10 మంది కలిసి ఎట్లా వస్తున్నారు. పరిస్థితి చెప్పంటూ నేను ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయి. మళ్ళీ ఎన్ఆర్ఈజెస్ కూలీలకి ఏదైతుందో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి తెలుసు. పాపం వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏదైతుందో
వాళ్ళు కొన్ని నిబంధనలు పెడితే వాళ్ళు రిలాక్స్ చేయాలని చెప్పని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నాయి. వాళ్ళు వేచి వాళ్ళ యొక్క జీతభత్యాల కొరకు కాదు, ఏవైతే ఆంక్షలు విధించిందో ప్రభుత్వం దాని మీద కొంత రిలాక్సేషన్ కొరకు దేవర్ ప్రొటెస్ట్. సరే, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, గివెన్ అప్ ద ప్రొటెస్ట్. వాళ్ళు మేము విధులు చేస్తామని చెప్పండి, చేసుకోరే. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ వస్తేనే కానీ ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే ఉందో మనం ఆశించిన వేరు పనులు కొనసాగలేదు. పంచాయత్ సెక్రటరీస్ ఏదైతుందో కొలత ఇవ్వడము, కొలతలు తీయడము, ఇవన్నీ వాళ్ళతో ఐడి కాదు. ఇది వాళ్ళ విధులు బాధ్యతలు వేరే ఉన్నాయి. వాళ్ళకు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళకు కొన్ని ఆంక్షలు ఏవైతే విధించిందో ఆ ఆంక్షలు సడలింపు కొరకు దేవర్ ప్రొటెస్టింగ్ మార్చిలో బిఫోర్ కరోనా వైరస్ ఎఫెక్ట్. ఎప్పుడైతే కరోనా వైరస్ ఎఫెక్ట్ తీవ్ర రూపం దాల్చింది అని ఒక భావన వచ్చిందో వాళ్ళు ప్రొటెస్ట్ గివప్ చేసి వాళ్ళ విధులకు హాజరవుతామంటే మనం చేసుకోరు. దీనికి అల్టిమేట్ ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ పనులు మనం ఆశించిన మేర కొనసాగడానికి అవకాశం లేదు. మనం రిలాక్సేషన్స్ వచ్చినాక గ్రామీణ ప్రాంతం ఏ విధంగా రైతాంగం వ్యవసాయ కూలీల గురించి మనం భావిస్తామో ఆశిస్తామో, పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా భవన నిర్మాణ రంగ కార్మికులు మన ప్రధానం. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంట్లో పనిచేసిన భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ఒక దినసరి కూలీ, అది తాపీ మేస్త్రీలే కానీ, వాళ్ళ సపోర్టింగ్ ఉండే కూలీలే కానీ, కార్పెంటర్సే కానీ, వెల్డింగ్ షాప్ ఓనర్సే కానీ, సెంటరింగే కానీ, ఎలక్ట్రికల్ వైరింగే కానీ, అన్లెస్ మీకు భవన నిర్మాణ రంగం కొనసాగుతూనే కానీ ఇవాళ మీరు అదర్ దాన్ అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగం, వ్యవసాయ కూలీలు తప్ప ఇతర ఉపాధి పొందడం అనేది ప్రధానమైంది భవన నిర్మాణ రంగం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో భవన నిర్మాణ రంగాన్ని కొంత రిలాక్సేషన్ ఇస్తున్నట్టు పేర్కొన్నది. మీరేదైతుందో భవన నిర్మాణ రంగంలో ఎవరైతే సేవలు అందిస్తారో వాళ్ళకు మీరు భౌతిక ఎద్దరు పాటించే విధంగా ఆంక్షలు పెట్టండి, సోషల్ డిస్టెన్స్ ఆంక్షలు పెట్టండి, విధిగా మాస్కులు ధరించాలి ఆంక్షలు పెట్టండి. మ్యాంగో ప్లకి మామిడికాయ తెంపే సీజన్ వచ్చింది, మీరు ఆంక్షలు పెట్టండి. కానీ ఏదైతుందో భౌతిక ఎద్దరి పాటించే అవకాశం ఉండి కూడా మీరు కేవలం లాక్డౌన్ అనే నెపంతో ఏదైతుందో ఇలా భవన నిర్మాణ రంగం నిలిచిపోవడం కాదు, దానిపై ఆధారపడేట కూలీలు ఉపాధి కోల్పోతున్నారు, దానిపై ఆధారపడేట కూలీలు ఉపాధి కోల్పోతున్నారని చెప్పి అంటున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో జాతీయ స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా అనాలోచితంగా తీసుకుంటుందని చెప్పి మనం భావిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనాలోచితంగా తీసుకుంటుందని చెప్పి మనం భావించాం. ఆల్రైట్, ఇది మీకు రాష్ట్రాలకు మీకు అధికారం ఉండి ఉండొచ్చు కాక, అధికారం అనేది ఏదైతున్నదో ఉపాధి రంగాలను బలోపేతం చేయాలి కానీ నిర్వీర్యం చేయాలి. ఇవాళ చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఇవాళ ఏదైతుందో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కడ స్కోప్ ఉంది, కంటైన్మెంట్ జోన్స్ ఐడెంటిఫై ప్రధానంగా. అన్లెస్ యూ ఐడెంటిఫై కంటైన్మెంట్ జోన్స్ ఏదైతున్నదో ఇవాళ అన్ని ప్రాంతాలను ఒకే గాడిన కట్టేసినట్టు ఏదైతుందో అన్నిటికీ లాక్డౌనే నివారణ కూడా కరెక్ట్ కాదు. ఇవాళ కరీంనగర్ ఉంది ఉదాహరణ చెప్పంటున్నాను. ఉదాహరణ మన కరీంనగర్ జిల్లా కేంద్రం ఉన్నది. ఇట్స్ రియల్లీ అక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ సమయానుగుణంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలతోని వీళ్ళ కరీంనగర్ అదుపు చేయగలరు. వీళ్ళ కంటైన్మెంట్ ఏదైతున్నదో వాళ్ళు జోన్ 6 చేసి వీళ్ళ కరీంనగర్ టౌన్ వీళ్ళ జాతీయ స్థాయిలో ఏదైతుందో
అది గుర్తింపబడి హౌ దే హ్యావ్ ప్రివెంటెడ్ ఇట్, హౌ దే హ్యావ్ కంట్రోల్డ్ ఇట్ అని చెప్పాలి. ఇలా ప్రధానంగా హైదరాబాద్లో కూడా మీరు కంటైన్మెంట్ జోన్స్ ఫిక్సప్ చేస్తుంది. ఆ కంటైన్మెంట్ జోన్స్ మీద టైట్ మీరు నిబంధనలు విధించండి. ప్రధానంగా మనకు హైదరాబాద్ నగరం, సూర్యాపేట, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఎక్కడ తీవ్రంగా ఉందో అక్కడ ఏదైతే కంటైన్మెంట్ జోన్ ఫిక్సప్ చేసి వ్యాధి నివారణ ఒకవైపు, దానికి కావాల్సిన వైద్య సదుపాయం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పర్సన్స్. వీళ్ళ పరీక్షలు ప్రధానం అంటారు, పరీక్షలు ప్రధానం. టెస్ట్ మీరు కంటైన్మెంట్ జోన్ ఫిక్సప్ చేస్తేనే అక్కడ పరీక్షలు ఏదైతుందో తీవ్రంగా పెద్ద మొత్తం చేసే అవకాశం వస్తే మనం వాటిని నిలువరింపజేయవచ్చు. ఆ విధంగా చేయండి. ఫార్చునేట్లీ ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల ఉన్నదే అదృష్టం, మనది నిజంగా చెప్తున్నా, మన అదృష్టం అని చెప్పట్టున్నా. మనకి ఇక్కడ వచ్చిన 3 కేసులు 2 కోరుట్ల, కల్లూరు ఆ వైపు వచ్చినాయి. ఒకటి ఏదైతుందో అదృష్టపడ ఆశా వర్కర్, ఆమె నిజంగా అభినందించాలని చెప్పంటున్నాయి. ఎప్పుడైతే గుంటూరులో వైద్య సదుపాయం పొంది రావడం జరుగుతుందని చెప్పని తెలిసి వచ్చిందో వెంటనే ఆ పిల్లోని ఆసుపత్రికి తరలించడం వాళ్ళు ఏదైతుందో అది కూడా వస్తుంది. ఇటువంటి కారణాలకు కొంత ఉపాధి రంగానికి అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడానికి స్కోప్ ఉందని చెప్పంటున్నా. ఉపాధి రంగం వల్ల ఇవాళ ప్రభుత్వం సహాయం చేస్తుంది, వెల్కమ్, చాలా సంతోషం. ప్రభుత్వం ఏదైతుందో గత మాసం ఎట్లయితే 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇచ్చిందో, మే కూడా ప్రతి పౌరునికి 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇస్తామని చెప్పని నేను సీఎం గారు ప్రకటించారు. సంతోషం, కానీ శాశ్వత పరిష్కారం కాదు. దానికి తోడు ఏదైతుందో రేపు ఎప్పటికైనా లాక్డౌన్ రిలాక్సేషన్ కావాలి. ఆ లాక్డౌన్ రిలాక్సేషన్కి ఏదైతుందో మనం ఇప్పటికెళ్ళే కార్యాచరణ చేపట్టాలి. రేపు భవిష్యత్తులో లాక్డౌన్ రిలాక్సేషన్కు ఇప్పటికెళ్ళి మనం కార్యాచరణ చేపట్టాలి. మొత్తం రాష్ట్రమంతా ఒకేకే మనం రిలాక్సేషన్ చేయలేము. ప్రాంతాలను గుర్తించాలి. ఏ విధంగా రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, అట్లాగే ఏదైతుందో ఆ జోన్ గుర్తించి కంటైన్మెంట్ జోన్ దేని బాగా తీవ్రంగా తీసుకోవాలి. గ్రీన్ జోన్ లాంటి ప్రాంతాలలో ఏదైతుందో కొంత ముందు వాళ్ళకు రిలాక్సేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఇప్పటి నుండి అడుగులు వేయాలి. అట్లా కాకుండా ఏదైతుందో మొత్తం రాష్ట్రం అంతా ఒకే అనేది కరెక్ట్ కాదు. ఇవాళ సరే 12 కిలోల బియ్యం 1500 రూపాయల సంతోషం. కాబట్టి ఈ రేషన్ కార్డుకు అర్హత ఉండి నిరుపేద వర్గాలుగా గుర్తింపబడ్డటువంటి బిలో పావర్టీ లైన్ కుటుంబాలు మన రాష్ట్రంలో కనీసం 5 నుండి 10 లక్షలు కార్డులు జారీ చేయబడలేక ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని పొందలేకపోతున్నారు. ఉదాహరణ జగిత్యాల జిల్లాకు సంబంధించి 10,000 కుటుంబాలు నిరుపేద వర్గాలుగా బిలో పావర్టీ కుటుంబాలుగా గుర్తింపబడి, నేను అధికారిక లెక్కలు చెప్తున్నా, జగిత్యాల జిల్లాలో 10,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 10,000 కుటుంబాలు ఏదైతుందో గుర్తింపబడి కూడా వాళ్ళు కేవలం రేషన్ కార్డులు జారీ చేయబడలేకపోవడంతో వాళ్ళకి ప్రభుత్వం అందించాలని సంకల్పించేటటువంటి ఒక సహాయం, ఏ విధంగా సహాయం కూడా పొందలేకపోతుంది. అది రైసే కానీ క్యాషే కానీ. అంటే ఒక జగిత్యాల జిల్లాలో 10,000 మంది ఉన్నారు అని చెప్పారంటే మొత్తం రాష్ట్రంలో కనీసం 5 నుండి 10 లక్షలు ఉంటాయి. మొత్తం రాష్ట్రం
ఇప్పుడు దీన్ని బట్టే మనం ఇవాళ సహాయం పొందలేకపోతున్న వాళ్ళు ఎంతమంది అనేది మనం ఊహించొద్దని చెప్పంటున్నాం. సీఎం గారు దాని దృష్టి పెట్టండి. మీరు ఇంత సహాయం చేస్తున్నారు భావిస్తున్నప్పుడు లెట్ దెమ్ బి ఆల్సో హెల్ప్ అవుట్. వీళ్ళు మహిళా సంఘాలు డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి. వాస్తవంగా ఏదైతుందో మనం ఆదాయం సమకూర్చుకోగలిగినప్పుడు మాత్రమే బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. ఆదాయం సమకూర్చుకోలేనప్పుడు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఏదైతుందో చెల్లించడం సాధ్యం కాదు ఎవరికి కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 3 మాసాలు మార్కెట్ ఇచ్చింది, వెసులుబాటు ఇచ్చింది. 3 మాసాలు చెల్లింపులో వెసులుబాటు ఇచ్చింది. దురదృష్టం ఏంటంటే ఆ వెసులుబాటు మహిళా సంఘాలకు వర్తించాలి. ఈ విధంగా ఎవరు మహిళా సంఘాలు డ్వాక్రా గ్రూప్ అంటే బీడీ కార్మికులు ప్రధానంగా బీడీ కార్మికులు. బీడీ పరిశ్రమ మొత్తం నిలిచిపోయింది. కుల వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళు, ఇతర వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళు, మహిళా ఆడబిడ్డలు, వ్యవసాయ కూలీలు, వాళ్ళకి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఏదైతుందో వెసులుబాటు కల్పిస్తుంటే బ్యాంకర్స్ ఏదైతున్నదో మీరు చెల్లించకుండా వడ్డీ భారం పడుతుంది. వడ్డీ భారం పడుతుంది. అన్లెస్ రేపు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెసులుబాటు ఇస్తేనే కానీ భారం పడుతుంది. ఇవాళ ఏదైతుందో ఈ మహిళా సంఘాలకు ఏదైతే కల్పించే రుణ సౌకర్యం ఉన్నదో ఇది ఉచిత వడ్డీతో అమలు చేయబడుతున్న కార్యక్రమము. ఇది ఉచిత వడ్డీతో అమలు చేయబడుతున్న కార్యక్రమము. మహిళా సంఘాలు చెల్లించేటట్టు వడ్డీ భారం ఎంతున్నా కానీ ఆ వడ్డీ భారం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తాయి. మహిళా సంఘాలు చెల్లించేటట్టు వడ్డీ భారం ఎంతున్నా కానీ ఆ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు రీఎంబర్స్ చేస్తుంది. అంటే అల్టిమేట్లీ ఈ చెల్లించలేని 3 మాసాల వడ్డీ భారం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలు రీఎంబర్స్ చేసే బాధ్యత పడుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఈ మస్ట్ అప్రిషియేట్ హిస్ ఇంటెలిజెన్స్. అందరూ అనుకుంటారు సీఎం గారు ఏదో తెలిసేలోగా మాట్లాడతారని చెప్పాను. ఆయన ఏది మాట్లాడినా ఆలోచనతో మాట్లాడతాడు. అనేది మాట్లాడతాడు. ఏం చెప్తాడు? మహిళా సంఘాలు కట్టాల్సిందే. కేంద్ర ప్రభుత్వం 3 మాసాలు వెసులుబాటు ఇచ్చినప్పుడు మహిళా మా సంఘాలు ఎందుకు కట్టాలే? కేంద్ర ప్రభుత్వం చెల్లించడానికి 3 మాసాలు వెసులుబాటు ఇచ్చింది. స్పెసిఫిక్గా చెప్పింది సీఎం గారు నిన్న. కట్టకుండా వడ్డీ భారం మీద పడుతుంది. కట్టకుంటే వడ్డీ భారం మీద పడుతుంది. ఇవాళ మహిళా సంఘాలు పడ్డ వడ్డీ భారం రేపు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రీఎంబర్స్ చేయాలి. అల్టిమేట్లీ ది బర్డెన్ విల్ గో టు స్టేట్ గవర్నమెంట్. కాబట్టి దానికి ఇంకేం చెప్తాడు? మీరు వడ్లు జోకుతారు కదా, మేము కమిషన్ వస్తుంది కదా కట్టుండ్రట. వీళ్ళు వడ్లు జోకింది ఎక్కడ, కమిషన్ వచ్చింది ఎక్కడ? ఇలా కట్టాల్సిందేమో ఇవాళ కట్టాలి. ఇవాళ గత 2 పంటల కమిషన్ రాలేదు. ఇప్పటికీ పోయినా ఖరీఫ్ రాలేదు, అంత ముందు రబీ రాలేదు. మరి సీఎం గారు తెలిసి మాట్లాడినా తెలుగు మాట్లాడినా తొందరపడుతుంది. కానీ గడిచిన 2 పంటల కమిషన్ మహిళా సంఘాలకు రాష్ట్రంతో డ్యూ ఉన్నది. ఇవాళ జోకే పట్ల కమిషన్ కూడా అది రేపు ఎప్పుడు వస్తుంది? నేనేమంటున్నా, ఇవాళ కరోనా వైరస్ పాపం ఆడబిడ్డలు వాళ్ళ బయట పోదామంటే ఉపాధి కూలీ లేదు, బీడీ పరిశ్రమ మూతపడ్డది, కుల వృత్తులు లేవు, ఏ విధమైనటువంటి ఒక ఉపాధి లేదు వాళ్ళకు. ఆడబిడ్డలు కట్టే వడ్డీ కూడా మనం ప్రభుత్వం భారం అని చెప్పి భావిస్తే ఏ విధంగా న్యాయం ఇది? దయచేసి మహిళా సంఘాలకు మీరు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించింది 3 మాసాల వరకు.
మన ముఖ్యమంత్రి గారు కూడా మహిళా సంఘాలను ఆందోళనకు గురి చేయడం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతుందో ఆడబిడ్డలకు అండగా నిలవాల్సినటువంటి ఒక సమయంలో మీరు వాళ్ళ ఆందోళనకు గురి చేయడం సమంజసం కాదు అని చెప్పండి. దయచేసి ఇవాళ కరోనా వైరస్ కోవిడ్-19 ఇస్ డెఫినెట్లీ యావత్ సమాజాన్ని కేవలం మన రాష్ట్రం మన దేశం అని కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆందోళన గురి చేస్తుంది. దీన్ని ఏ విధంగా నిలువరింప చేయటం, ఈ ఉపద్రవంకి వెళ్ళి ఏ విధంగా బయటపడటం, ఇది రేపు వ్యాక్సిన్ రావాల్సింది. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇది కొనసాగుతుంది. రేపు వ్యాక్సిన్ రావాల్సింది. అన్లెస్ దీనికి కావాల్సిన వైద్య సదుపాయం మనం కనుగొని వ్యాక్సిన్ అండ్ వైద్య సదుపాయం వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. ఇలా ప్రభుత్వం కూడా ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దయచేసి ఈ మైగ్రెంట్ లేబర్స్ వీళ్ళ మొదటి విడత మన ఫస్ట్ ఫేజ్ ఇతర రాష్ట్రాల్లో నిలిచిపోయినటువంటి యొక్క మన వలస కూలీలు కార్మికులను స్వరాష్ట్రం చేర్చే విధంగా ముఖ్యంగా మన ప్రాంత వాసులు ముంబై, సూరత్, పూణే ఇట్లా వివిధ ప్రాంతాలలో మన ఉపాధి పోయి ఉన్నాం. షోలాపూర్ మీరు అక్కడ వాళ్ళ పరీక్షలు నిర్వహింపజేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పరీక్షలు చెప్పేయండి. అవసరం వస్తే క్వారంటైన్లో పెట్టండి. వాళ్ళని ఆదుకోవడం మన బాధ్యత అని చెప్పండి. లాక్డౌన్ యూ కంటిన్యూ, లాక్డౌన్ యూ కంటిన్యూ. కానీ ఇతర ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి ఒక వాళ్ళ విద్యార్థులే కానీ భార్యో కాడ, భర్తో కాడ, తల్లో కాడ, బిడ్డో కాడ వాళ్ళని ఏదైతుందో స్వస్థలాలు చేర్చే విధంగా ఒక ప్రోగ్రామ్ చాకౌట్ చేయాలి. వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన కరోనా టెస్ట్ చేసినా కానీ వాళ్ళ స్వస్థలాన్ని చేర్చడానికి ఏదైతుందో ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి. ఇట్ గివ్స్ బిగ్గర్ రిలీఫ్, ఇట్ గివ్స్ బిగ్గర్ రిలీఫ్. నడిచిపోతున్నాయంటే రైలు పట్టాలు పట్టుకుని నడిచిపోతున్నారు. కొంత దూరం ఎద్దడి తగ్గుతుందని చెప్పని రైలు పట్టాలు స్టేట్ ఉంటాయి కదా అని చెప్పని వాటి పట్టుకుని నడిచిపోతుంటూ దొరుకుతుందని చెప్పాను. టాప్ ప్రియారిటీ దానికి మీరు ఇవ్వండి చెప్పనుకున్నా. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో ధాన్యం సేకరణ లోపల రైతాంగం ఇబ్బందులు ఎదురు కాకుండా వీళ్ళు ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఇవి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రైతుకు బాధ్యతగా నిలవడం ప్రభుత్వ బాధ్యత. సీఎం గారు ఏదైతున్నదో మేము వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా సేకరిస్తామని చెప్పండి సంతోషం. వీళ్ళు పశు పంట కొనుగోలు కూడా పరిశీలిస్తామని చెప్పిండు. వీళ్ళు సీఎం గారు నిన్న ఇట్లా మీ పాత్రికేయ సోదరులు అడిగిన ప్రశ్నకు నేను పశు పంట కొనుగోలు కూడా పరిశీలిస్తా అని చెప్పి వారు అంత లిబరల్గా ఉన్నప్పుడు మరి కింది స్థాయి అధికారులు మీరు కూడా బాధ్యత వహించండి. సీఎం గారు ఏదైతున్నదో ఆయన రైతాంగానికి తోడుండే విధంగా ఏదైతుందో మొత్తం ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని వారు సూచనలు ఇస్తుంటే, వారు కార్యక్రమం రూపొందిస్తుంటే మరి స్థానికంగా అధికారులు మీరు కూడా బాధ్యత చేపట్టండి. దయచేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రొక్యూర్మెంట్ లోపల ఏదైతుందో రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు గురి కాకుండా, అట్లా ఎన్ఆర్ఈఎస్ కూలీలకు సంబంధించి వాళ్ళ పనులు కొంత పురోగతి చెందే విధంగా మరి దానికి తోడు నిలిచిన ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే వాళ్ళ విధుల్లో చేర్చుకోవాలని చెప్పి అంటూ నేను ఇలా రేషన్ కార్డు పొందడానికి అర్హత ఉండి కూడా రేషన్ కార్డు పొందలేనటువంటి కుటుంబాలు ఈ ప్రత్యేకమైన పరిస్థితులలో బికాస్ దేవర్ ఐడెంటిఫైడ్ లిస్ట్ ఏదైతుందో రెవెన్యూ శాఖ దగ్గర ఉన్నది, ఐడెంటిఫైడ్ లిస్ట్ రెవెన్యూ శాఖ దగ్గర ఉన్నది. వాళ్ళకందరికీ ఏదైతుందో ముందుగా వాళ్ళ నిత్యావసర వస్తువులే కానీ ఈ నగదు రూపాయలు అందించేటటువంటి ఆర్థిక సహాయాన్ని మీరు అందింపచేయండి. మహిళా సంఘాలు డ్వాక్రా గ్రూప్ చెల్లించాల్సినటువంటి ఒక
ఇన్స్టాల్మెంట్స్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును దాని బ్యాంకర్సే దానికి అనుగుణంగా మరి వారికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నట్టు ఉపాధి పూర్తిగా కూలిపోయి ఏం లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇవ్వాలి. వాళ్ళ కంటైన్మెంట్ జోన్స్ గుర్తించండి. ఇవాళ ఫేస్డ్ మేనర్ లాక్డౌన్ ఏ విధంగా రిలాక్స్ చేయడం అనేది మీరు ఇప్పటికెళ్ళి ఒక కార్యాచరణ రూపొందించండి. రేపు May 7th అని అన్నారు కదా, May 7th వెళ్ళి కార్యాచరణ కూడా ఇప్పటికెళ్ళి కార్యాచరణ రూపొందించండి. ఏ ప్రాంతం రెడ్ జోన్లో ఉన్నది, ఏ ప్రాంతం ఆరెంజ్ జోన్లో ఉన్నది, వాటిని ఒకవైపు పెట్టండి. ABC ఈ వర్గాలను గుర్తించండి. మీరు డీకెళ్ళి స్టార్ట్ అయ్యండి. ABCD గుర్తించి డీకెళ్ళి స్టార్ట్ అయ్యి ఇవాళ ఇమీడియట్ ఏదైతుందో డి కేటగిరీ ఏదైతే గ్రీన్ జోన్లో భావిస్తామో వాళ్ళకి ఏదైతుందో వారికి పూర్తి స్థాయి లోపల రవాణా సదుపాయం కలిగించే విధంగా మూమెంటే అక్కడ ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటి ఒక భవన నిర్మాణ రంగం వాళ్ళ పనులు ఆరంభింపబడే విధంగా. ఎందుకంటే రాబోయేది పవిత్ర రంజాన్ మాసం వస్తుంది. రేపు 24th ఏప్రిల్ ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం. సరే వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు కొంత అంటే ఓపికతో వాళ్ళు కూడా ఏదైతుందో ఒక సామాజిక బాధ్యతగా వాళ్ళు వాళ్ళ ఈ భౌతిక ఇద్దరిని పాటించడానికి కొరకు ఏదైతుందో వాళ్ళ ఇల్లే దేవాలయంగా భావించి దైవ ప్రార్థనకి ఏదైతున్నదో వాళ్ళ ఇల్లే దేవాలయంగా భావించి